హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్ద పట్నమ్మకాడు ముత్తు పార్ట్ 50ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 50లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఏడ్రా వేస్ట్ గాడు, ఇంట్లోకి వచ్చిండ్రా. ఇంట్లోకి వచ్చి తలుపులేసుకున్నాడు. వాడు రాని, వాని సంగతి నేను చెప్తాగు. ఎంతసేపు అని ఉంటాడు లోపల. వాడు బయటకు రాని, బయట అడుగు పెట్టని వాడిని చంపి పారేస్తా. వాడు చచ్చినాకనే నేను ఇంకెక్కడికైనా వెళ్తా. ఛీ, వాని కనీసం పోలీస్ స్టేషన్లా ఇయ్యడానికి కూడా లేదురా. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామన్నా కూడా లేకుండా ఉన్నది ఊర్లో. ఎందుకు లేదురా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిండు కదా ఆల్రెడీ. ఇక్కడ మంచిగా పోలీస్ స్టేషన్కి పోయిండు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, వచ్చేసిండు దర్జాగా. మున్నా ఆ డాడీ, వాడేడ్రా? ఆ రమేష్ గాడు ఎంతో మాట్లాడిండట నా కోడల మీదకి. అమ్మాయి చెప్తాంది. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడే లోపలికి వచ్చి తలుపులు వేసుకున్నాడు నాన్న. తలుపులు వలగొట్టమంటారా అంకుల్? వాడిని చంపేద్దామా? నేను ఇక్కడనే కావాలన్నా అంకుల్. వాడు బయటకు వచ్చినప్పుడు వాడిని చంపేసే బయలుదేరుతుంది ఇక్కడి నుంచి. ధీరజ్, మీరు పిల్లలు, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయొద్దు. ఏంది డాడీ? చిన్న పిల్లలు మీరు. చంపేస్తుడేంది చంపేస్తుడు? ఇంకేం చేయమంటారు అంకుల్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి కూడా లేదు. వాడు దరిద్రుడని నాకు తెలుసు, కానీ మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా 4 దాన్ని ఇడిచిపెట్టాలి గంతే. అంతేగాని సంపుడు గింపుడు ఇట్లాంటివి పెట్టకూరి. జీవితం నాశనం అవుతుంది. సంపి ఏమేలుగా పెడదాం అనుకుంటారు, జైల్లోకి పోయి కూర్చుంటారు. మనిషి ప్రాణం అంటే ఇదనుకుంటానరా? నిమ్మలంగా ఇద్దరు. అరే, నేను రాగానే అమ్మాయి చెప్పబట్టే ఆ రమేష్ గాడు మన కోడల్ని ఇష్టం ఉన్నట్టు తిడతాడని. ఆనికే మాయరోగం పుట్టిందని నేను ఉరికొచ్చిన. నా పెద్ద కొడుకు రాని అని సంగతి చెప్తా. అన్నయ్యనా? అన్నయ్యకి ఎప్పుడు అవసరమా డాడీ? చెప్తే ఆడు ఏం చేయనో అది చేస్తాడు. మనం గిట్లా సంపుతా అది ఇది అని అనద్దు. వేస్ట్. జీవితాలు నాశనం అయితే ఒక్కొక్కలే. తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆడు రాని, ఆడు ఏం చేయనో అది చేస్తాడు. పెద్దోళ్ళతో మాట్లాడి. అద్దు డాడీ, ఇట్లాంటివి చెప్పొద్దు అన్నయ్యకు. అన్నయ్య అసలే సెన్సిటివ్ బాగా. చెప్పొద్దంటవేమ్రా? వాని పెళ్ళాన్నే కదా వాడి ఇష్టం ఉన్నట్టు అన్నది. చెప్పొద్దంటవేంది? అద్దు, అన్నయ్య ఫీల్ అవుతాడు. తట్టుకోలేడు గిసొంటి. ఇవన్నీ నచ్చాయి అన్నయ్యకు. మీ వదిన ఏం చేస్తుందో ఏమో. వాని అడుండ్రి, మాట్లాడదాంపా. కోడలు కూడా బాగా సెన్సిటివ్. గిసోంటివి వాడుతుందా మాటలు? తాగుబోతు ముండ కొడుకు. ఏమో గీడ చచ్చిండు. బయట ఏమన్నా చావచ్చు కదా వేరే ఊర్లో. మా ఊర్లోనే చచ్చిండు. అబ్బా, దొంగ ముండ కొడుకులు అన్నీ నాకు అడదన్నకుండా దాన్ని చచ్చిండ్రు. వీళ్ళ సావులు గాను, వీళ్ళని ఎత్తుకపోను. అబ్బా, మరి నా పెళ్ళాన్ని ఓడించుకున్నాడో? 2 ముండ కొడుకులు దాన్నిండ్రు. ఏ ముండ కొడుకు ఉంచుకున్నాడో ఏమో. నేను గీ అనిత ముండని తిడితే ఇల్లు ఉరుకురికొచ్చి నన్ను కొట్టిండ్రు. దాన్ని దీన్ని ఇద్దరిని మార్చి ఉంచుకుంటాన్రు మన్నో. ఈ బోర్డు ఎటు పోయింది మరి? అబ్బాయి ముండ కొడుకులేమో వీకిండ్రు. వాళ్ళ నన్ను అడుగుదామంటే అడగరాకుండా పక్క ముండని పోయి అడిగితే అది గిట్ల చచ్చింది. ఇప్పుడు ఈ బొడ్డు ఎటు పోయింది అన్నట్టు ఈ ముండ కొడుకులు దంతాండ్రు బయట పోతే. ముండ కావరాలు బాగా వచ్చినాయి ముండ కొడుకులకు. బట్టలు కూడా లేవు కదా దొంగ ముండయి. చీరలు బీరలు ఉన్నాయి. ఏమో అన్ని సదిరినట్టే కనబడుతుంది. దొంగ ముండ ఏడ చచ్చింది మరి? ఇవాళ దాన్ని పని చెప్పుదాం అనుకున్నా. వీళ్ళందరూ కలిసి నా పని చెప్పి మునిగిండ్రు. ఏడ చత్తది? రాత్రి వరకు రాదా? సూత్తా పొద్దుకేదాకా. తాగిన మొత్తం అంతా దిగింది కదా. ముండ రాకపోతే మళ్ళీ అడిగే పోవాల్సి వస్తుంది. పంచాయతీలు పెట్టిండ్రు, ఏందో చేసిండ్రు. మళ్ళోడన్నా అడిగితే చెప్తా. నా పెన్లా లేదు, ఏటో వీకింది, అందుకే పోతానా అని చెప్తా. నాదేంది? దొంగ ముండ ఏడో చచ్చిందో ఏమో. అమ్మా అనిత, అనిత, మామయ్య, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చోండి మామయ్య. కూసుంటా గాని ఆడెవడో ముండ కొడుకు ఏందో వాగితే నువ్వెందుకు ఏడుతున్నావు తల్లి? ఆడు ఓడు మనకేమవుతాడు? గవాడేందో వాగితే నువ్వు గట్లా ఏడుచుడేంది? ఆడు పెద్ద వేస్ట్ గాడని మనకు తెలియదా వదినా? దారిన పోతా ఉంటాయి, కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మనం పట్టించుకుంటామా? ఇది కూడా గంతే అనుకోవాలి.
ఆడు ఏదో పెద్ద మంచోడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అబ్బో ఏమో అనుకోవచ్చు. ఆడు ముందే అవలే నా కొడుకు. ఆడి గురించి నాకు తెలియదా? ఆడేందో వాగుతూ నువ్వు ఏడ్చుడేంది? బాధపడకు. ఆ దరిద్రుని అసలు మన ఊర్లో ఉంచుకుంటే రోత. పంచాయతీ పెట్టిండ్రు ఏమో చేసిండు, ఏందో చేసిండట. మళ్ళీ అడిగినే వచ్చిండు. ఆయన బతుకు ఇంకా అనుకో పెళ్ళాము అనుకో పెళ్ళి. కూసో అనిత కూసో. బాధపడకు వదిన. వాడు మళ్ళా కనబడని వాడు సంగతి మేము చెప్తాం. ఇంకోసారి నిన్ను చూడ్డానికి కూడా భయపడాలి వాడు. చెప్పు వదిన, అన్నీ ఎట్లా వేస్తామంటే అట్లా వేస్తాం. వచ్చి నీ కాలు మొక్కిపిస్తాం ఆగు. థూ, ఆసాలేగాడేవాడ్రా వదిన కాలు మొక్కడానికి. అసలు వదినేను చూడొద్దాడు, చూస్తే ఉచ్చ వాడాలానికి. అట్లా చెయ్యాలి వాణ్ణి. మొన్న ధీరజు మీరు నిమ్మలంగాన్రి. అంత ఆవేశం పనికిరాదు ఈ వయసులా. తెలిసి తెలియని వయసు మీది. గట్లా ఆవేశపడద్దు. ఇట్లాంటి లోకాల్లో ఎన్నో జరుగుతాయి. నువ్వన్న చెప్పు తల్లి వాళ్ళకు, పోరాళ్ళకు ఏం తెలుసు? వాళ్ళు నేను చెప్తే ఇంటలేరు. ఓ ఏమైనా వాడిని చంపుతా అంటారు ఏమో అంటారు. చంపితే అటుగానేనా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి మళ్ళా. వాళ్ళకు నువ్వే చెప్పు తల్లి. నువ్వు చెప్తే ఇంటరు, నేను చెప్తే వినరు. అరవింద్ అత్తాడు కదా రాని, నేను చెప్తా అరవింద్కు. ఆ రమేష్ గారి సంగతి ఎట్లా ఎప్పుడో చూసుకుందాం. ఈయనకి చెప్తారా మామయ్య? ఆవు అరవింద్కి చెప్పద్దా? చెప్తాడు, చూసుకుంటాడని. వద్దు మామయ్య, ఈయనకి ఇప్పుడే చెప్పకండి. ఆగో వీళ్ళు గదే అంటారు, నువ్వు గదే అంటావు ఏందమ్మా? ఇంటి పక్కకే ఉన్నాడు, ఇంట్లో ఏం జరిగిందో చెప్పద్దా? జాగ్రత్త ఉండొచ్చు. వాడు పక్కకే చదువుతాడు. వాడి స్టైల్లో వాడు వార్నింగ్ ఇచ్చుకుంటాడు, భయపడతాడు. లేకపోతే ఆడు డ్యూటీలో పోతా ఉంటాడు, నువ్వు ఒక్కదానివే ఉంటావు ఇంట్లో. పోనీ డాడీ, ఇప్పుడే ఎప్పుడు ఎందుకు అన్నయ్యకు? ఏమో చెప్పుడు వద్దంటారేమిరా మీరు? అన్నయ్యకి చెప్తే ఫీల్ అవుతాడు తప్పితే ఏం లేదు. నువ్వు సపడే కూకో. మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్పుదాంతి. ఇప్పుడు చెప్పకు. సరే చెప్పతి. ఓ అనిత, ఇక నువ్వే ఏం చెప్పుకుంటావో చెప్పుకో మీ ఆయనకు. నేను అత్తమ్మ కూడా చెప్తా చెప్పకని. ఆ అత్తమ్మ ఒకతే ఉన్నది కదా, ఇంకెవరు లేరు కదా. లేరు మామయ్య. సరే సరే, నాకు పని ఉన్నది, నేను పోతాన్నా. నువ్వైతే బాధపడకు, మేము అందరం లేమా? అగో ఇద్దరు మరుదులు ఉన్నారు నీకు, లక్ష్మణుడు భరతుడు లెక్క. వాళ్ళకి చెప్పుతాలి. ఏదొప్పో ఏది తప్పో వాళ్ళకి తెలుస్తలేదు. చెప్తా మామయ్య. ఏంటి వదినా నువ్వు బాధపడుతున్నావా? కూర్చోండ్రా. మొన్న మామయ్య చెప్పింది విన్నావు కదా, ఆవేశపడద్దు. సంపుతా అంటారేంది? మీకు ఒక కుటుంబం ఉంది, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకేమైనా అయితే వాడిని చంపేసి మీరు జైల్లో కూర్చుంటే మిగతా వాళ్ళు సంతోషంగా ఉంటారనుకున్నారా? మరి నువ్వు నార్మల్గా ఉండు వదినా. నువ్వు ఇట్లా బాధపడితే మేము చూసుకుంటూ కూర్చోలేం. అయినా వాడికి శిక్ష పడాలి వదినా. నిన్నే కాదు, నా మేగుని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. వాడికి అసలు అమ్మాయిలంటే వాల్యూయే లేదు. వాడు ఎలా పుట్టాడో ఎలా పెరిగాడో నాకు తెలియదు, కానీ వాడు వాని మాటలు. సరే విడిచిపెట్టండి వాని గురించి. మేగుని కూడా ఇష్టం ఉన్నట్టు టార్చర్ చేసిండు వాడు, మాటలతోని చేతలతోని. నాకైతే మేఘు ఆ జైల్లో నుంచి బయటపడింది, ఎంత సంతోషంగా ఉందో. పాపం మేఘన, తనని నేను ఇంకా రోజు చూడలేను. ఆ బాధ కంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందన్న సంతోషమే ఎక్కువ ఉంది నాకు. చావని వాడొక్కడే ఎలా చేస్తాడో చూద్దాం. మేఘు అయితే సేఫ్, అది చాలు నాకు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేఘుకి నేను నిలబడతాను. ఎల్లకాలం నేను తన తోడుంటాను. వదినా, మేఘు ఇంతకెక్కడికి వెళ్ళింది? తను నీకు చెప్పొద్దంది ధీరజ్, లేకపోతే నేనెవరిని తన గురించి నీకు చెప్పకుండా ఉండడానికి? నువ్వు తనని ఇక్కడే ఉండమంటావోనని భయంతో నీకు చెప్పకుండా వెళ్ళిపోయింది, తెలుసా ధీరజ్? వాడు వస్తాడని తెలిసి కూడా మేఘుని ఇక్కడే ఎలా ఉంచుతాను వదినా? ఏమో ధీరజ్, వాళ్ళ అమ్మ నాన్న అయితే తనని ఇక్కడే ఉండమన్నారంట. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండమంటావు కదా. తనకి భయం వేసినట్టుంది, అందుకే నీకు చెప్పొద్దంది. తను ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోకుండా నేను ఎలా ఉండగలను? నా వల్ల కాదు వదినా. ధీరజ్, తను నీకు చెప్పొద్దని మాత్రమే అంది. నీకు సంబంధించినవన్నీ తనతోనే ఉన్నాయి. ఫోన్ కొనిచ్చావుగా తనకి, అది తీసుకెళ్ళింది తను. నీకు తెలుసా, బంగారంతో సహా అన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ నాన్నకు సంబంధించినవి
ఈ రమేష్ గాడికి సంబంధించినవి తాలిబొట్టుతో సహా అన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోయింది. కేవలం నీకు సంబంధించినవి మాత్రమే తన దగ్గరున్నాయి. ఇప్పుడు మేఘన పూర్తిగా నీదే. వాళ్ళ తల్లిదండ్రులకి మేఘనకి, ఈ ఇంటికి, రమేష్ గాడికి మేఘనతో ఎలాంటి సంబంధం లేదు. నువ్వు కొనిచ్చిన బట్టలు వేసుకుంది, మొత్తం ఇంకా నీవే. వెళ్ళేటప్పుడు కొంచెం డబ్బు ఇస్తానన్నా కూడా వద్దంది. నా ధీరు ఇచ్చాడక్క అంది. తను కేవలం నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఇదంతా చేస్తుంది ధీరజ్. నాకేమైనా అయితే ధీరజ్ తట్టుకోలేడక్క అంది. వీడు మాత్రం ఎలా ఆలోచించాడో తెలుసా వదిన? మేఘనని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి చనిపోతారంట. ఏంటి ధీరు, తను నీకోసమే పుట్టింది, నీకోసమే ఇదంతా చేస్తోంది. నువ్వు మాత్రం తనని చంపేద్దాం అనుకుంటున్నావా? నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏముంది వదిన? ఇక్కడుంటే వీడు, బయటికి వెళ్తే అమ్మ. అందుకే వదిన, నా కళ్ళ ముందు తనకేమీ జరగొద్దు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ధీరజ్. మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలనుంది నాకు. నా చెల్లికి ఏమైనా జరిగిందంటే నేను ఊరుకోను. తను ఆడపిల్ల, అంత ధైర్యంగా అడుగు ముందుకేసింది. నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడు తనని పెళ్లి చేసుకుంటావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వేమో కలిసి చచ్చిపోదామంటావా? పాపం అంకుల్. అంకుల్ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. అంకుల్ అయితే పిచ్చోడైపోతున్నాడు. నేనింకా అంకుల్కున్న ప్రాబ్లమ్స్ చాలదన్నట్టు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంకుల్ అని ఫోన్ చేసి చెప్పాను. చాలా బాధపడ్డాడు అంకుల్. డాడీకి ఫోన్ చేసావారా? మరి నేను ఇంకేం చేయాలరా? నువ్వు అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వు అసలే మొండోడివి. నీకేమైనా అయితే మేమందరం ఎలా ఉండగలంరా? ధీరజ్, చూసావుగా, నీ తండ్రికి ఈ వయసులో నువ్వే ధైర్యానివి. తన పక్క నుండి నేనున్నాను నాన్న అని ధైర్యం చెప్పాల్సిన సమయం. కానీ అతన్ని చూడు, నువ్వు ఎలా బాధ పెడుతున్నావో. మీ అమ్మ గురించి నీకు తెలిసిందే. మీ అమ్మతోటి బంధం తనకి ఎప్పటిది, ఎన్నేళ్ల నుంచి అనుభవిస్తూ ఉంటాడో ఒకసారి ఆలోచించు. నువ్వు పుట్టాకే ఆయన ఆశలు చిగురించుంటాయి. నా కొడుకు నా కోసం ఉంటాడు అనుకుని ఉంటాడు. కానీ నువ్వేమో ఇలా చేస్తున్నావు. మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా, అతను ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. నీకు ఇంక ఎంగేజ్మెంట్ కూడా అయిందట్రా? ఏంది? నీకు ఎంగేజ్మెంట్ అయిందట? మీ అమ్మ పంతుల్ని తీసుకొచ్చిందట, ఆ అమ్మాయి వాళ్ళందరూ వచ్చిందట, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట నీకు. మీ డాడీకి చుక్కలు చూపెడుతుంది మీ అమ్మ. అట్లనే వాళ్ళతో ఏదో కాంట్రాక్ట్ డీల్ చేసుకుందట, సంతకం పెట్టుమని ఫోర్స్ చేస్తున్నదట. ఆ టైంలో నేను ఫోన్ చేసి నీ గురించి చెప్పిన. ఎప్పుడో పోతారా, నేను గుండెపోటు వచ్చా అని చెప్తున్నాడు. అలా అన్నాడా డాడీ? ఇప్పటికైనా ఆలోచించు ధీరజ్. ఇంకోసారి చచ్చిపోతాననే మాట మాట్లాడకు. ఇలాంటి మాటలు మేఘు విన్నా, మీ నాన్న విన్నా వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఒకసారి ఆలోచించు. మేఘుకేమైనా అయితే నువ్వు తట్టుకోగలవా? మీ నాన్నకేమైనా అయితే మరి వాళ్ళు ఎలా తట్టుకుంటారు? లేదు వదిన, ఇప్పటి నుంచి నేను ఆ మాటే మాట్లాడను. బ్రతికి సాధిస్తాను కానీ చచ్చిపోతాననే మాట మాట్లాడను. మా అమ్మని ఎలాగైనా ఎదిరించి మేఘుని పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం తనని సంతోషంగా చూసుకుంటాను. మా నాన్నకి ధైర్యాన్ని అవుతాను. వెరీ గుడ్ ధీరజ్, ఇలాగే ఉండాలి. ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోకు. నువ్వు ముందు మీ నాన్నకి ఫోన్ చేయి. అవునరా, అంకుల్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పు. నాకేం కాదు నాన్న, నీకోసం నేను ఉంటానన్న ధైర్యం ఇవ్వు. అతను ఇప్పటికే ఎంత టెన్షన్ పడుతున్నాడు. చేస్తాను వదిన, నాన్నకి ఫోన్ చేస్తాను. ఆగో, ఏందో సీరియస్ డిస్కషన్లు పెడుతున్నట్టున్నారు కదా వదిన మరుదులు. ఆ పంచాయతీ గురించేనే అయింది. ఏం పంచాయతీ మునిగింది అది? దిక్కుమాల పంచాయతీ. నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదాడ. 5 నిమిషాలున్నా వచ్చేసిన. ఇక నన్ను కూసోమన్నారాడా. పెద్ద మనిషివి నువ్వు కూడా మాట్లాడమని. నేను అస్సలు కూర్చోనని చెప్పిన. నేను ఓవుడు ఆలస్యం లేదు. ఆ మేఘన వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అల్లుని పట్టుకొని అల్లుని గురించి భజన చేసుకుంటూ కూర్చున్నారు. ఈ పంచాయతీ ఎందుకు, ఇదెందుకు అనిపించింది నాకు. సప్పుడేకెళ్ళి వచ్చిన. కాఫీ పెట్టే. ఆ, నేను వెళ్తా వదిన, డాడీకి ఫోన్ చేస్తా. కాఫీ తాగి వెళ్ళురా. లేదు వదిన, నాకు వద్దు ప్లీజ్. సరే. అన్నయ్య బాయ్. సరే సరే.
ఉన్న కాఫీ తాగుతావు కదా. వద్దు వద్దు వదిన, నేను షాప్కి పోవాలి. ఇప్పటికే బాగాసేపు అయింది మూసేసి, తిడుతుందమ్మా. మరి సప్పుడెక్కడ షాప్లో కూసోక ఏం పంచాయతీ ముచ్చట్లు పెడతానవరా? అవసరమా మీకు ఇవన్నీ? ఏ వాటిగానే అన్నయ్య. ఆయన కాఫీ మంచిగా పెడుతుంది, తాగిపోరా. ఇప్పుడు వద్దన్నా. అనిత, ఏంటండి? ఏం లేదు కానీ ఇప్పుడు ఒక పంచాయతీలా ఆ రమేష్ గారు ఏమన్నాడట, నేను నా భార్యను మంచిగా చూసుకుంటా అని అన్నాడట. మరి ఆడు ఇంటికి వస్తే ఏంది పరిస్థితి? ఈ పిల్లగాడు మంచిగానే చూసుకుంటాడంటవా? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నది ఈ పిల్లగానికి? ఆయనతో పిల్ల అటు కాకుండా ఇటు కాకుండా పోతుందా? ఇప్పుడు వాడు వస్తే ఎట్లుంటుంది ఇంట్లోకు? వాళ్ళకి ఈయన ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? మేఘనా లేదు. ఆ? మేఘనా లేదు. లేదేంది? మేఘనా వెళ్ళిపోయింది. ఎటు పోయింది? హాస్టల్కి పోయింది. ఆమె చదువుకునే ఊర్లో. నువ్వెవరితోటి చెప్పకు మళ్ళా. ఎవరికి తెలియదు పోయినట్టు. హాస్టల్కి పోయిందా? అంటే ఇక ఈ రమేష్ గారికి ఆ పిల్లకి ఏం సంబంధం లేనట్ట ఇక? లేనట్టే. మెడలో తాళి కూడా తెంపేసిపోయింది. మంచి పని చేసింది. మరి ఈ పిల్లగాని మీద నమ్మకం పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. గిదెక్కడ ఆఫరే నాకు? రెడీగా ఉన్నావానే? దేనికి? నెక్స్ట్ మనం పిల్లల్ని కానుడే ఇక. సరేనా? నీ ఇష్టం. నా మేఘు అలా ఎలా అనుకుంటుందిరా? నాకు చెప్పకుండా పోయింది. నేను తనని అక్కడ ఎందుకు ఉంచుతానురా? మేఘనా మంచి పనే చేసింది. నీకు చెప్తే ఇంత టెన్షన్ పడేటోనువో, ఎటు తీసుకుపోవన్నో ఏమో అని. ఇంతకీ ఎటు పోయిందో తెలుస్తలేదు. వదినేమో సేఫ్ ఉన్నది అంటుంది. ఎక్కడికి పోయి ఉంటుంది? నువ్వు ఇచ్చిన ఫోన్ ఉందట కదరా, ఫోన్ చెయ్యు. నేను చెయ్యరా, నాకు చెప్పొద్దని చెప్పిందట్రా, చెప్పకుండా పోయింది. సరే, ముందైతే అంకుల్కి ఫోన్ చేయరా. నాకే టెన్షన్ అవుతుంది అంకుల్ పరిస్థితి తలుచుకుంటే. పాప మేఘన పరిస్థితి కూడా ఆలోచించరా ఒకసారి. నువ్వేమో ఇక్కడనే ఉండు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చెయ్యి, అది ఇది అని అన్నావు. ఆమెకి ఎట్లుంటుంది చెప్పు? పారాయి మొగాడి ఇంట్లుంటే. మేఘన కరెక్ట్ చేసిందిరా. నేనైతే మేఘనకే సపోర్ట్ ఇస్తా. ఫోన్ చేస్తే చెప్తుంది కదా ఎక్కడున్నదో. చూస్తానురా ఎన్ని రోజులు నాకు చెప్పకుండా ఉంటుందో. ముందైతే అంకుల్కి ఫోన్ చేయి. సరేరా, నేను రూమ్కి వెళ్తున్నాను. ఆ సాలేగాడు బయట కనిపిస్తే నాకు చెప్పు. ఏ వదిలే వాని గురించి, చెల్లెమ్మిక్క లేనే లేదు, మనకెందుకురా వాని గురించిగా. అంకుల్కి అయితే ఫోన్ చేయి. చేస్తారా? హలో డాడీ. కన్నా, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నాను డాడీ, బాగానే ఉన్నాను నేను. ఏంట్రా నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? ఈ డాడీ ఎప్పుడో గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాడురా. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందిరా. డాడీ సారీ డాడీ. ఉన్నతో ఏమో అన్నావంట. ఏం జరిగిందిరా అసలు? ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పురా. ఏం లేదు డాడీ, నేను ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడను. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాను డాడీ. ధీరు, అవును డాడీ, ఐఎమ్ సారీ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? నా కొడుకు సంతోషంగా ఉండాలి, నాకు అంతే కావాలరా, ఇంకేమీ అవద్దు. ఇక్కడ మాత్రం పిచ్చెక్కుతోందిరా నాకు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ ఎంగేజ్మెంట్ ఏంటి డాడీ? ఏం చెప్పమంటావురా? మీ అమ్మ పిచ్చిది, నీకు ఎంగేజ్మెంట్ చేసేసింది. నీకు మనం 3 సంబంధాలు చెప్పింది కదా, దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసిందంట. పంతుల్ని పిలిపించి నువ్వు లేకుండానే ఎంగేజ్మెంట్ జరిపించింది. ఏంటి డాడీ ఇదంతా? మా అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? నాకైతే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియలేదు. వాళ్ళతో ఏదో కాంట్రాక్ట్ డీల్ కూడా కుదుర్చుకుందంట. ఆ పేపర్స్ పైన సైన్ చేయమని ఎంత ఫోర్స్ చేసింది అనుకున్నావు? ఏం చేశారు డాడీ మరి? అందరు ఉన్నారా, ఆ పేపర్స్ పెన్ను మీ మమ్మీ మొహం పైకి విసిరి కొట్టి వచ్చేసాను. చెప్పాను, నేను నీ కొడుకులానే ఎటో దిక్కు వెళ్ళిపోతాను, ఎక్కడైనా డెడ్ బాడీ దొరుకుతుందేమో చూసుకోమని చెప్పానురా. డాడీ మరేం చేయమంటావురా? ఇటు నిన్ను చూస్తే నువ్వు ఇలా, తానేమో అలా. మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడనని ప్రామిస్ చేయండి డాడీ. నేను ఎప్పుడు అలా మాట్లాడను, ప్లీజ్. ఒక్కటిసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయానురా. ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు. సారీ బేటా, నాకు నువ్వు ధైర్యం ఇస్తే చాలు. నేనున్నాను డాడీ,
ఎప్పుడు మీ వెనకాలే ఉంటాను. నాకు మీరు ఉండాలి డాడీ. ఉంటానురా, నీకోసం ఆ దేవుణ్ణైనా ఎదిరించి ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ డాడీ. ధీరు, నా కోడల్నైతే బాగా చూసుకోరా. 2-3 రోజుల్లో వచ్చేస్తాను. ఎలాగైనా రిజిస్టర్ మ్యారేజ్ చేయాల్సిందే, లేకపోతే మీ మమ్మీ ఆగేటట్టు లేదు. అలాగే డాడీ. టేక్ కేర్. బాయ్. డాడీతో మాట్లాడితే ఎంత రిలీఫ్ వచ్చిందో. పాపం డాడీ. సారీ నాన్న, మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను. మీకు ఎక్కడికి వెళ్ళావు? నన్ను విడిచిపెట్టి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మీకు నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు. మీకు నేను చూడకుండా నేను ఎన్ని రోజులు ఉండాలి? మీకు ఐ లవ్ యూ. మీకు ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్తున్నారు? వామ్మో, గీమెనైంది హాస్టల్ వాడాను. డేంజర్ ఉన్నది కదా చూస్తా ఉంటే. ఒక్కటి జరితే సచ్చూరుకుంటాడు ఆనేవాడి. పెట్టండి, అక్కడ పెట్టండి. వాణి, ఈమెనా నీ ఫ్రెండ్? ఈమె మేడం. నీ పేరేంటమ్మా? నా పేరు మేఘన మేడం. మేఘన, రూమ్ చూపించావా మేఘనకి? చూపించాను మేడం. లగేజ్ కూడా పెట్టేసుకున్నాం. వెరీ గుడ్. హాస్టల్ రూల్స్ అన్నీ తెలుసు కదా? మేఘన, అక్కడ గోడ మీద హాస్టల్ రూల్స్ ఉన్నాయి, ఒకసారి చదువు. అలాగే. ఈ బక్క మనిషి ఎవరు? నీ అమ్మ బక్క మనిషి అంటావే నన్ను? నీ లెక్క బర్రెకి బర్రె ఉంటారే. అబ్బో, ఎట్లా మాట్లాడుతుంది? అతను మా అన్నయ్య మేడం. అన్నయ్యనా? ఏ బక్క మనిషి, నువ్వు అన్నయ్య అయితే ఒక రోజు ముందే వచ్చి హాస్టల్ రూమ్ చెక్ చేసుకోవచ్చు కదా. పాప మా వాణి ఒక్కతే ఎంత కష్టపడుతోంది ఫ్రెండ్ కోసం. మేము వేరే ఊర్లో నుంచి రావాలి కదా మేడం, అందుకే. వేరే ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చేందుకు? మరి అక్కడనే తీసుకోవచ్చు కదా హాస్టల్. నేను చదివే కాలేజ్ ఇదే ఊరు మేడం, అందుకే ఇక్కడికి వచ్చాము. ఓహో అట్లానా, సరే సరే. హలో బక్క మనిషి, అన్నయ్య కాబట్టి అప్పుడప్పుడు రావచ్చు. సరే సరే మేడం, మీరు ఎట్లా అంటే గట్లనే. అబ్బాయిలు హాస్టల్లోకి నాట్ అలౌడ్, అర్థమైందా? వాణి, నువ్వు వస్తావా? లేకపోతే ఇంకెవరైనా వస్తానంటే చూపించనా రూమ్? లేదు మేడం, నేనే వస్తాను ఖచ్చితంగా. కాకపోతే ఒక 2-3 డేస్ పడుతుంది. మీరెవ్వరికి ఇవ్వకండి. రూమ్కి 2 ఉండాలి ఖచ్చితంగా. నువ్వు రానంటే చెప్పు, ఇంకెవరికైనా చూపిస్తాను. లేదు మేడం, అది నాకే. కావాలంటే అడ్వాన్స్ ముందే పే చేస్తాను. ఓకే ఓకే, పే చేసి వెళ్ళు. మేఘన, ఒకసారి రూల్స్ అన్నీ చదువు. ఓకే మరి, నేను వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. నంబర్ ఇచ్చావా వాణి? ఇచ్చాను మేడం. ఓకే బాయ్. నీ అమ్మ ఏం వాడని గీమే ఘోరంగా ఉన్నది కదా. అట్లుంటేనే కరెక్ట్ మరి. స్ట్రిక్ట్గా ఉంటుంది, పురుగులు లోపలికి రాని అది. అవుగాని లేడీస్ హాస్టల్ అలా ఇట్లాంటి వాడనిలే ఉండాలి మంచిగా. మరి ఇక నేను పోవచ్చా? ఇంకేమన్నా తెచ్చేటి ఉన్నాయా మేఘనా? ఏమన్నా కావాలంటే చెప్పు, కొనిచ్చిపోతా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు చేసింది నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎంత భయంగా ఉన్నానో, నువ్వు వచ్చాక నా భయం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎందుకు చెల్లెమ్మాగా మాటలు? అన్నయ్య అన్నావు, అన్నయ్య గంతే. అన్నకు చెల్లెకు మధ్యలో ఇట్లాంటి థ్యాంక్స్లు ఉండద్దు. ఇక ఫుడ్ అన్ని ఇక్కడనే పెడతారు కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే. మరి ఫీజు అది అన్నీ నేను కట్టేశాను. మరి ఇక నేను వెళ్తా. వాణి, నేను ఇక్కడ ఉంటాను, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. తొందర మాట్లాడు, మళ్ళా వాడి నచ్చిందంటే ఆయనతో నన్ను లేవట్టి బయటకెత్తేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సీను. మళ్ళా థ్యాంక్స్ చెప్తుంది. మనకు థ్యాంక్స్లు ఎందుకు చెప్పు. ఐ లవ్ యూ సీను. ఐ లవ్ యూ టూ బంగారం. నువ్వు లేకుండా ఇక నాతోటి కాదు. ఏటైతే అటాయ్. నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతేనే పిచ్చెక్కుతుందే. ఐ లవ్ యూ వాణి, లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రా. వెళ్ళిపోతావా? మరి పోవద్దాన్ని. నేను ఏడుండాలి చెప్పు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నైట్ వేసుకొని వస్తా సపరేక. నేను కూడా గీనే ఉంటా మీతోటి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావు కదా? చెయ్యకుండా ఎట్లుంటేనే. చెయ్యే, నీకు ఎప్పుడు చేయబుద్ది అయితే అప్పుడు చెయ్యి. మీ అత్తమ్మ కూడా చేస్తున్నావా లేదా? చెయ్యు,
బెంగ పెట్టుకుంటుంది. లవ్ యూ రా, మిస్ యూ. లవ్ యూ టూ. మేఘు, చెల్లెమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడని అస్సలు మర్చిపోకు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి, సరేనా? తప్పకుండా చేస్తానన్నయ్య. నువ్వు చేసిన హెల్ప్ నా జీవితంలో మర్చిపోలేనిది. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనన్నయ్య. ఇక నువ్వు చెల్లెమ్మవు, నేను అన్నయ్యను, గంతే. ఇట్లాంటి మాటలు అద్దిగా మన మధ్యలో. సరే మరి, బాయ్. బాయ్ రా. ఇక ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. నేను వెళ్తానే మేఘు, ఇప్పటికే చాలా లేట్ అయింది. అమ్మ తిడుతుంది. నేను ఎలాగైనా ఒప్పించి రేపైనా ఎల్లుండైనా వస్తాను, సరేనా? భయపడకు. అవసరమైతే పక్క రూమ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. భయం వేస్తే నాకు కాల్ చేయి, నేను వాళ్ళకి చెప్తాను, రూమ్కి వస్తారు. అవసరం లేదు లేవే, పెళ్ళికి ముందు ఆ భయాలు ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయాయి. సరే, బాయ్ మేఘు. యూ టుక్ ఏ బ్రేవ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. బాయ్. ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు. ఏ చిన్న ఇబ్బంది అయినా ఫోన్ చేయి. జాగ్రత్త. సీను, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను, ఎవరైనా చూస్తారు. బాయ్ చెల్లెమ్మా. ధీరు, నా కోసం వెతుకుతున్నావా? నీ నుంచి దూరంగా వచ్చానన్న బాధ కన్నా అక్కడి నుంచి వచ్చేసానన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు నేను పూర్తిగా నీదాన్ని ధీరు. నా గుండెల్లో నువ్వున్నావు. నీకు తప్ప ఇంకెవరికి ఈ స్థానం ఇవ్వలేను. ఎవరి ఇంట్లో నేను ఉండను. నా నీడని కూడా ఇంకెవరిని తాకనివ్వను. ఈ మేఘన ధీరజ్కి సొంతం. ఇక నీ ఇష్టం. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో, ఎప్పుడు నన్ను తీసుకెళ్తావో. వింటున్నావా ధీరు? ఐ లవ్ యూ ధీరు. ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు వస్తావురా? ఐ లవ్ యూ మేఘు. ఐ లవ్ యూ. ఎక్కడున్నావు మేఘు? ఐ లవ్ యూ.